గృహవసర గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు అర్హులైన వినియోగదారులను ఖరారు చేసేందుకు ఆయిల్ కంపెనీలు చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. పదే పదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ గ్యాస్ వినియోగదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసేందుకు ఆయిల్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా ఆగిపోయే ముప్పు ఉందని గ్యాస్ డీలర్లు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వెంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక హెచ్చరిక జారీ చేస్తున్నాయి. బోగస్ కనెక్షన్లను తొలగించడం, కమర్షియల్ వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ప్రారంభించిన ఈకేవైసీ ప్రక్రియపై వినియోగదారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండటంతో కంపెనీలు కఠిన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. గడువులు పొడిగించినా స్పందన కరువవ్వడంతో ఈ ప్రక్రియను త్వరలోనే ముగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 30 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఆయిల్ కంపెనీలు ఎంతగా ప్రచారం చేసినా ఇప్పటి వరకు కేవలం 70% మంది మాత్రమే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన 30% మంది వినియోగదారులు ఇంకా ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. మొదట 2024 జూన్లో ఏడాది గడువు ఇచ్చి ఆ తర్వాత దీన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించినప్పటికీ జనం నుంచి సరైన స్పందన లభించలేదని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014లో మొదలుపెట్టిన ఈ కేవైసీని 5 ఏళ్ల పాటు కొనసాగించగా ఈసారి మాత్రం 2 ఏళ్లలోనే ప్రక్రియను ముగించేలా కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సరఫరా కొరత కూడా ఉండడంతో ఈ కేవైసీ పూర్తి కాని కనెక్షన్లకు సిలిండర్ల కోత విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని అనేక టిఫిన్ సెంటర్లు, చిన్న చిన్న హోటళ్లు, స్ట్రీట్ వెండర్లు వ్యాపార ప్రయోజనాల కోసం కమర్షియల్ సిలిండర్లను వాడకుండా చౌకగా లభించే గృహవసర సిలిండర్లను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ కేవైసీ ప్రక్రియను ఒక ఆయుధంగా ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయి. వినియోగదారులు ఈ కేవైసీని చాలా సులభ మార్గాల్లో పూర్తి చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంబంధిత ఆయిల్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్ల ద్వారా స్వయంగా చేసుకోవచ్చని వివరిస్తున్నారు. లేదంటే నేరుగా గ్యాస్ ఏజెన్సీ డీలర్ వద్దకు వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేయవచ్చని పేర్కొంటున్నారు. ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వచ్చే డెలివరీ బాయ్స్ ఫోన్లలో ఉండే యాప్ ద్వారా కూడా క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తక్షణమే ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే భవిష్యత్తులో గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని డీలర్లు స్పష్టం చేస్తున్నారు.